తర్వాత వచ్చిన వాడు, నా పేరు బల్లి. విచిత్రంగా ఉందనుకుంటున్నావా? నేను బల్లి కన్నా వేగంగా ఎటువంటి గాడులనైనా చిన్న ప్రదేశాల నుంచైనా దూరి వెళ్ళిపోగలను. ఎక్కలేని గాడులు గాని, కొండలు గాని, వస్తువులు గాని, దూరలేని ప్రదేశాలు గాని లేవు. కానీ ఈరోజు నేను అత్యంత పొడుగైన చెట్టుని అతి వేగంగా ఎక్కుదామని ప్రయత్నం చేసి ఆ చెట్టుని చాలా వేగంగా ఎక్కాను. కానీ ఎక్కినాక ఆ వేగానికి నాకు ఓపిక అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయాను. అందుకే ఆ రాక్షసుడు వచ్చిన సంగతి నేను చూడలేకపోయాను అన్నాడు. తర్వాత వచ్చిన లిల్లీపుట్, నా పేరు గురి. నాకున్న చిన్న బాణంతో నేను ఎంత దూరాన ఉన్నా ఎలాంటి వస్తువునైనా, మనిషినైనా, దేన్నైనా సరే అత్యంత నైపుణ్యంతో కొట్టగలుగుతాను. నేను కొట్టలేని వస్తువు ఎక్కడా లేదు. కానీ ఈరోజు నేను దూరంగా ఉన్న ఈగను గురి చూసి కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాను. కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితులను అంచనా వేయలేకపోయాను అన్నాడు. చివరి లిల్లీపుట్ ముందుకు వచ్చాడు. నా పేరు మేధావి. నాకున్న జ్ఞానం, ఆలోచించే విధానం ఎవ్వరికీ ఉండవు. నేను ఒక వస్తువు గురించి ఏ పని చేయటానికైనా నేను గాని ప్లాన్ గీస్తే ఆ ప్లాన్ నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. కానీ ఈరోజు నేను చేవలు ఏం మాట్లాడుకుంటున్నాయని అర్థం చేసుకోవడానికి ప్రయత్నంలో ఉన్నాను. ఆ రాక్షసుడు వస్తున్నది అంచనా వేయలేకపోయాను అన్నాడు. అందుకే మేమందరం దొరికిపోయాం. అయినా కూడా అదృష్టం, జాతకం, తలరాత ఇలా ఉంటే మేం మాత్రం ఏం చేయగలం అని అందరూ నవ్వేశారు. ఇక విక్రమార్కుడు కూడా వారు చెప్పిన మాటలు విని కడుపు నిండా నవ్వాడు.